హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్రంలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది. పరీక్ష రాసిన తర్వాత చాలామంది నాకు మెసేజ్ చేయడం జరిగింది. మేము పరీక్ష బాగా రాశామని, పేపర్ ఈజీగా వచ్చిందని కూడా చాలామంది నాకు చెప్పడం అయితే జరిగింది. మరి మీకు పేపర్ ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అంటే కష్టంగా అనిపించిందా, సులభంగా అనిపించిందా, లేదు మధ్యస్థంగా ఉంది అనిపించిందా, మీకు ఎన్ని మార్కులు వస్తాయని మీరు అనుకుంటున్నారు, ఇలాంటివన్నీ కూడా నాకు కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా కామెంట్ చేసి చెప్పండి. చాలామంది నాకు అడిగారు క్వాలిఫై మార్క్స్ ఎన్ని, కట్ ఆఫ్ మార్కులు ఎన్ని, అలాగే కీ ఎప్పుడు విడుదల చేస్తారు, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఇలాంటి డౌట్స్ కూడా అడగడం జరిగింది. ఈ వీడియో మీరు పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసిన తర్వాత వాటిపై క్లారిటీ అయితే పొందుతారు. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే పరీక్షకు ఎంతమంది హాజరయ్యారు అనేది కూడా ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. అది కూడా మీరు స్పష్టంగా తెలుసుకోండి. వీడియో ఉపయోగపడింది అనిపించినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో చాలామందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది కనుక తప్పనిసరిగా షేర్ అయితే చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు. అయితే చాలామంది నాకు మరొకటైతే అడుగుతున్నారు. అది ఏంటంటే ఆర్ఆర్బి నర్సింగ్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్ష ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని మనకి బోర్డు అనేది అఫీషియల్గా ఇంకా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. కాబట్టి మీ అందరూ కూడా ఈ ఉద్యోగాలకి కూడా ప్రిపేర్ అవ్వండి. రైల్వేలో ఇలాంటి ఉద్యోగాల కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. సో ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకొని ఉన్నట్లయితే ఇంకా పరీక్షకు ప్రిపేర్ అవ్వడానికి కూడా టైం అయితే ఉంది. మేబీ మార్చ్ ఆర్ ఏప్రిల్లో కండక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ప్రశాంతంగా సిలబస్ మొత్తం కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. చాలామంది అడుగుతున్నారు దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి మన యాప్లో ఉన్నాయని. సో నేను ఇప్పుడైతే చెప్తున్నాను, యాప్లో క్లాసెస్ అయితే లేవు, టెస్ట్ సిరీస్ మాత్రం అవైలబుల్గా ఉంది. చాలా రోజుల క్రితమే ఇది పెట్టడం జరిగింది. చాలామంది కోర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆల్రెడీ టోటల్ సిలబస్ అనేది ఈ టెస్ట్ సిరీస్లో పెట్టేయడం జరిగింది. సో మీకు ఈ టెస్ట్ సిరీస్ కావాలి అంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. మీ అందరికీ కూడా తెలిసిందే, మొబైల్ నెంబర్తో పాటు పేరు ఇచ్చి లాగిన్ అవ్వండి. ఆల్రెడీ మీలో ఎవరైనా సరే మన యాప్లో టెస్ట్ సిరీస్లు తీసుకుని ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే కోర్స్ ఎలా తీసుకోవాలో తెలుసు కనుక సేమ్ అలానే ఇది కూడా బై చేసి మీరు అందులో ఉన్నటువంటి కంటెంట్ మొత్తం కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. గతంలో అడిగినటువంటి ప్రశ్నలు కూడా ఈ టెస్ట్ సిరీస్లో యాడ్ చేయడం జరిగింది. అయితే రైల్వేలో ఇలాంటి ఉద్యోగాలకి మీకు జనరల్ క్వశ్చన్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ కూడా మన యొక్క యాప్లో ఈ టెస్ట్ సిరీస్లో ఉన్నాయి. ఒకసారి కోర్సులో ఉండే కంటెంట్ చూసి నచ్చితే మీరు ఈ టెస్ట్ సిరీస్ అయితే బై చేయొచ్చు. ఇక ఏఎన్ఎం పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షకు సంబంధించి ఈనాడు దినపత్రికతో పాటు మరికొన్ని దినపత్రికల్లో కూడా కొంత న్యూస్ అయితే రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఇక్కడ చూడొచ్చు, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మహిళల పోస్టుల భర్తీ కోసం వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు అంటే ఎంహెచ్ఎస్ఆర్బి ఆదివారం నిర్వహించినటువంటి కంప్యూటర్ ఆధారిత పరీక్ష అంటే సిబిటి పరీక్షకు 84.89% మంది అభ్యర్థులు హాజరైనట్టుగా బోర్డు ఒక ప్రకటనలో చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైనప్పుడు 24,268 మంది అభ్యర్థులు పరీక్షకైతే అప్లై చేసుకోవడం జరిగింది. అయితే అందులో 20,600 మంది పరీక్షకు హాజరయ్యారు. సో పరీక్ష రాసిన వాళ్ళు 20,600 మంది, అప్లై చేసిన వాళ్ళు 24,268. అయితే చాలామంది అటెండ్ అయితే అవ్వలేదు. దాదాపుగా చూసుకున్నట్లయితే 15 పైగా మనకి 15% పైగా గైర్ హాజరైతే అయ్యారు. సో 84.89% మంది లేదా 20,600 మంది ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. సో ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థుల సంఖ్య అయితే ఈ విధంగా ఉంది. అయితే చాలామంది అడుగుతున్నారు కదా, కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, రిజల్ట్స్ ఎప్పుడు, క్వాలిఫై మార్క్స్ ఎన్ని ఉంటాయి, కట్ ఆఫ్ మార్కులు ఎన్ని ఉంటాయని దీనిపై ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ముందుగా కీకి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే గతంలో మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నర్సింగ్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే వీటికంటే ముందే కండక్ట్ చేయడం అయితే జరిగింది. వాటికి సంబంధించినటువంటి అన్ని ప్రిలిమినరీ కీస్ కూడా దాదాపుగా 2 డేస్కి ఇవ్వడం అయితే జరిగింది. అంటే మనకి ఈ ఎగ్జామ్ అనేది నిన్న జరిగింది కనుక ఈ యొక్క కీ అనేది ఈ రోజు కాకపోయినా రేపు అనేది విడుదల చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు
ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో అప్పుడు మీరు ఈ ప్రిలిమినరీ కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ కీ రిలీజ్ చేసినప్పుడే మీరు రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మీకు ఎగ్జామ్లో ఇప్పుడు మీ దగ్గర అయితే పేపర్ లేదు, మీరంతా కూడా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్, అంటే మీకు ఏ క్వశ్చన్స్ అయితే గుర్తుంటాయో అవే క్వశ్చన్స్ అయితే చెప్పగలరు. మొత్తం 70 ప్రశ్నలు కూడా ఎవరికి కూడా గుర్తుండవు. సో మనకి ప్రిలిమినరీకి రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. రెస్పాన్స్ షీట్ అంటే మీరు పరీక్ష రాసినప్పుడు మీకు ఏం ప్రశ్నలు అయితే వచ్చాయో అవే ప్రశ్నలు, అందులో మీరు ఏ ఆన్సర్ పెట్టారు, కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి అన్నీ కూడా పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అందులో మీరు ఏం పెట్టారు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏదని చెక్ చేసుకొని మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ప్రిలిమినరీకి అనేది రేపు రిలీజ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ లోపు వచ్చినా సరే మీ అందరికీ కూడా ఛానల్ ద్వారా చెప్తాను. ఇక రిజల్ట్స్ అంటారా, రిజల్ట్స్కి అయితే చాలా టైం పడుతుంది. ఆ యొక్క ప్రాసెస్కి అంతా కూడా ఒక టైం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు గతంలో నిర్వహించినటువంటి ఈ 3 రకాల పరీక్షలకి కూడా ఇంకా రిజల్ట్స్ అయితే ఇవ్వలేదు, కాబట్టి వెయిట్ చేయాలి రిజల్ట్స్ అయితే రావాలంటే. ఇక క్వాలిఫై మార్క్స్ కోసం కూడా చాలామంది అడుగుతున్నారు. మీరు నోటిఫికేషన్లో గమనించినట్లయితే క్వాలిఫై మార్క్స్ కోసం ఎక్కడ కూడా ఇవ్వలేదు, కాబట్టి పరీక్షకు క్వాలిఫై మార్క్స్ అయితే లేవు. చాలామంది క్వాలిఫై మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అనుకుంటున్నారు. క్వాలిఫై మార్క్స్ వస్తే మీకు జాబ్ రాదు, అలాగే క్వాలిఫై మార్క్స్ కూడా లేవు. ఇక కట్ ఆఫ్ మార్కుల విషయానికి వచ్చినట్లయితే కట్ ఆఫ్ మార్కులు అనేవి మీకు కొన్నింటిపై ఆధారపడి ఉంటుంది. అంటే మీ జోన్లో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, అందులో మీ రిజర్వేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, మీతో పాటు మీ రిజర్వేషన్లో ఎంతమంది ఈ పరీక్షకు హాజరయ్యారు, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి, వాళ్ళకంటే మీకు ఎక్కువ మార్కులు వచ్చాయా, మీకంటే వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయా, అదేవిధంగా రోస్టర్ పాయింట్స్, వీటన్నింటిపై ఆధారపడి మీకు కట్ ఆఫ్ మార్కులు అయితే ఉంటుంది. సో కట్ ఆఫ్ మార్కులు అనేవి ఇప్పుడే మనం డిసైడ్ చేయలేము. మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనే దాంతో పాటుగా రోస్టర్ పాయింట్స్, అంతేకాకుండా కట్ ఆఫ్ మార్కులు అనేవి మీ జోన్లో మీ రిజర్వేషన్ కాకుండా మిగతా రిజర్వేషన్తో పోల్చినట్లయితే చేంజ్ అయిపోతుంది. అలాగే ప్రతి జోన్లో కూడా కట్ ఆఫ్ మార్కులు అనేవి చేంజ్ అవుతాయి. బోర్డు కూడా కట్ ఆఫ్ మార్కులు అనేవి ఇవ్వకుండా డైరెక్ట్గా ఒక సర్టిఫైడ్ వెరిఫికేషన్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తుంది. సర్టిఫైడ్ వెరిఫికేషన్కి పిలిచి ఆ తర్వాత అభ్యర్థులని ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అదంతా కూడా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. మీ అందరికీ కూడా దానికి సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేయమని కామెంట్ బాక్స్లో చెప్తే మీకు ఆ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే ఎగ్జామ్ అయినప్పటి నుంచి తర్వాత జరిగేటువంటి ప్రాసెస్ ఏంటి, ఇదంతా కూడా తెలియజేస్తూ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. సో మీకు ఆ వీడియో కావాలా వద్దా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. సో ఎవరైతే ఈ పోస్టులకి అప్లై చేసి ఎగ్జామ్ అయితే రాసిస్తారో ఇంకా మీరు చేయాల్సిందల్లా ప్రిలిమినరీకి చూసుకొని రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాలి అంతే. కాబట్టి చాలామంది టెన్షన్ అయితే పడుతూ ఉంటారు, కట్ ఆఫ్ మార్కులు ఎన్ని ఉంటాయి, క్వాలిఫై మార్క్స్ ఎన్ని ఉంటాయి అంటూ టెన్షన్ అయితే పడుతుంటారు. అలాంటి టెన్షన్స్ ఏవి కూడా మీరు పెట్టుకోవద్దు, ఎందుకంటే మీ యొక్క ప్రయత్నం అయితే మీరు చేసేసారు. మీరు ఎంత చేయాలో అంత చేసి ఎగ్జామ్ అయితే రాశారు కనుక ఇప్పుడు ప్రశాంతంగా ఉండండి. మీరు రైల్వేకి కానీ ఇంకా ఇతర జాబ్స్ వేటికైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే చదవండి. మీ ప్రిపరేషన్ అనేది దేనికి కూడా వేస్ట్ అవ్వదు. ఖచ్చితంగా ప్రతిదానికి కూడా మీ ప్రిపరేషన్ ఉపయోగపడుతుంది. మీ దగ్గర ఉన్నటువంటి బుక్స్, మీరు తీసుకున్నటువంటి టెస్ట్ సిరీస్లు, వాటిని ప్రాక్టీస్ చేయడం, చదువుతూ ఉండండి. ఖచ్చితంగా నెక్స్ట్ నోటిఫికేషన్లో కానీ లేదా ఇతర ఇలాంటి చాలా రకాల ఉద్యోగాలు పడుతూ ఉంటాయి కనుక వాటికి మీకు ఉపయోగపడుతుంది మీ ప్రిపరేషన్ అనేది. అలాగే రిక్రూట్మెంట్కి సంబంధించి ఎనీ అప్డేట్స్ మన ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాను. ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.